లక్షలాది మంది విద్యార్థుల కలలు రాత్రింబవళ్లు నిద్ర లేకుండా కష్టపడి చదివే చదువు ఇదంతా ఒకే ఒక్క ఎగ్జామ్ పేపర్ లీక్ తో నాశనమైపోతే ఆ పిల్లల పరిస్థితి ఎలా ఉంటుంది? దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి సాక్షాత్తు విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసేలా చేసిన నీట్ 2026 పేపర్ లీక్ కేసులో సిబిఐ దర్యాప్తు పూర్తయింది. ఈ దర్యాప్తులో బయటపడిన నిజాలు వింటే మీ మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. ఎందుకంటే ఈ పేపర్ వాట్సాప్లలో రాలేదు, పెన్ డ్రైవ్లలో లీక్ కాలేదు, కనీసం ఆ గది దాటి బయటకు కూడా రాలేదు. మరి 22 లక్షల మంది రాసిన ఆ పరీక్ష పేపర్ లీక్ ఎలా అయింది? ద మెమరీ లీక్. సాధారణంగా పేపర్ లీక్ అనగానే ఎవరైనా ఫోటో తీయడమో లేదా PDF ఫైల్ పంపడమో చేస్తారు కదా. కానీ సిబిఐ అధికారులకే పిచ్చెక్కించిన విషయం ఏంటంటే ఈ నీట్ 2026 పేపర్ ప్రింట్ అయిన ఆ స్ట్రాంగ్ రూమ్ నుంచి అసలు బయటకే రాలేదు. ఎలాంటి డిజిటల్ లేదా ఫిజికల్ కాపీ లీక్ కాలేదు. మరి లీక్ ఎక్కడ నుంచి మొదలైందంటే దానికి సిబిఐ ఛార్జ్ షీట్ లో చెప్పిన సమాధానం మనిషి మెదడు. అవును, మీరు విన్నది నిజమే. ఈ పేపర్ మెమరీ ద్వారా లీక్ అయింది. అసలు ఈ మాస్టర్ మైండ్ ఎవరు? అతని పేరు ప్రొఫెసర్ పివి కులకర్ణి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కెమిస్ట్రీ ఎక్స్పర్ట్ ప్యానెల్ లో 2019 నుంచి ఆయన సభ్యుడిగా ఉన్నాడు. ఈ పేపర్ ను ఇంగ్లీష్ నుంచి మరాఠీలోకి అనువదించే బాధ్యతను ఆయనకు అప్పగించారు. కాబట్టి ఆయన దగ్గర పేపర్ మొత్తం ఉంది. ఆయన, ప్రహ్లాద్ విఠల్ రావు అనే మరో ఎక్స్పర్ట్ మరియు మనీషా సంజయ్ హవల్దార్ అనే ఫిజిక్స్ ఎక్స్పర్ట్ కలిసి ఒక చీకటి కుట్రకు తెరలేపారు. వీళ్ళు ఏం చేశారంటే ఒక 10 నుంచి 15 మంది విద్యార్థులతో ఒక స్పెషల్ కోచింగ్ బ్యాచ్ ను రహస్యంగా ఏర్పాటు చేశారు. తమకు గుర్తున్న ఆ నీట్ ప్రశ్నలను క్లాస్ లో నోటితో చెబుతుంటే ఆ విద్యార్థులు తమ నోట్స్ లో రాసుకున్నారు. కేవలం డబ్బు కోసమే కాదు, తమ కోచింగ్ సెంటర్ నుంచి ర్యాంకులు వస్తే రేపు కోట్లు సంపాదించవచ్చు అన్నది వాళ్ళ ప్లాన్. ఈ లీక్ కోసం కులకర్ణి అక్షరాల 21 లక్షల రూపాయలు తీసుకున్నాడు. పేపర్ బయటకు రాలేదు కాబట్టి ఎవరూ పట్టుకోలేరు అనుకున్నారు. కానీ వాళ్ళు చేసిన ఒకే ఒక్క తప్పు వల్ల ఈ కథ మొత్తం అడ్డం తిరిగింది. ఆ తప్పు ఎక్కడ జరిగిందంటే మనీషా సంజయ్ వాగ్మరే అనే ఒక బ్యూటీ పార్లర్ ఓనర్ ఎంట్రీతో ఇప్పుడు జైల్లో ఉన్న ఈమె ఆ స్పెషల్ కోచింగ్ తీసుకున్న ఒక విద్యార్థిని పట్టుకుని వాడు రాసుకున్న నోట్స్ ని, వాడికి గుర్తున్న ప్రశ్నలను తీసుకుని వాటిని స్వయంగా ఒక పేపర్ మీద టైప్ చేయించింది. అంటే లీక్ అయిన ప్రశ్నలు మొదటిసారి అక్కడ ఒక డాక్యుమెంట్ రూపంలోకి వచ్చాయన్నమాట. ఇక అక్కడి నుంచి ఈ పేపర్ ఎలా చేతులు మారిందో సిబిఐ ఛార్జ్ షీట్ లో పోసగుచ్చినట్లు చెప్పారు. ముందుగా పూణేకి చెందిన ధనుంజయ్ లోఖండే అనే ఒక కెరీర్ కౌన్సిలర్ ఏప్రిల్ 28న ఈ పేపర్ ను 10 లక్షలకు కొన్నాడు. అక్కడి నుంచి నాసిక్ లో ఉన్న శుభం అనే ఒక ఆయుర్వేద విద్యార్థి చేతికి, ఆ తర్వాత యష్ యాదవ్ అనే మరో మిడిల్ మెన్ ద్వారా రాజస్థాన్ లోని కోచింగ్ హబ్ అయిన సికార్ కు చేరింది. ఇలా చేతులు మారుతున్న కొద్దీ ఆ పేపర్ రేట్ పెరుగుతూనే పోయింది. చివరికి ఏప్రిల్ 29న రాజస్థాన్ కు చెందిన మాంగీలాల్ బివాల్ మరియు అతని సోదరుడు దినేష్ బివాల్ కుటుంబానికి టెలిగ్రామ్ ద్వారా ఈ పేపర్ చేరింది. విచిత్రం ఏంటంటే ఈ బివాల్ ఫ్యామిలీలో ఇప్పటికే చాలా మంది డాక్టర్లు చదువుతున్నారు. మాంగిలాల్ తన కొడుకు కోసం 10 లక్షలు ఇచ్చి ఈ పేపర్ ను కొన్నాడు. ఫైనల్ ఎగ్జామ్ లో కనీసం 150 ప్రశ్నలు మ్యాచ్ అయితేనే ఆ డబ్బులు ఇస్తానని డీల్ మాట్లాడుకున్నాడు. ఆ పేపర్ ను ప్రింట్ తీసి దానికి ఆన్సర్లు కూడా వెతికి తన కొడుకుతో పాటు ఫ్యామిలీలోని మరో 2 పిల్లలకు కూడా ఇచ్చాడు. కట్ చేస్తే మే 3, 2026 దేశ వ్యాప్తంగా 22 లక్షల మంది విద్యార్థులు నీట్ ఎగ్జామ్ రాశారు. పరీక్ష జరిగిన 4 రోజుల తరువాత రాజస్థాన్ డీజీపీ రాజీవ్ శర్మ గారికి ఒక రహస్య సమాచారం వచ్చింది. అభ్యర్థుల మధ్య సర్క్యులేట్ అవుతున్న ఒక గెస్ పేపర్ ఆయన చేతికి వచ్చింది. అందులో 410 ప్రశ్నలు ఉన్నాయి. పోలీసులు దాన్ని అసలు నీట్ పేపర్ తో పోల్చి చూసి షాక్ అయ్యారు. ఎందుకంటే అందులోని 120 కెమిస్ట్రీ, బయాలజీ ప్రశ్నలు సేమ్ ఆర్డర్, సేమ్ ఆప్షన్స్ తో అసలు పేపర్ తో డిట్టో మ్యాచ్ అయ్యాయి. ఇక్కడే సిబిఐ తన దర్యాప్తు మొదలు పెట్టింది. రాజస్థాన్ లో ఆ బివాల్ ఫ్యామిలీ దగ్గర దొరికిన ఒక దారం పోగును పట్టుకొని లాగితే ఆ లింక్ సికార్, నాసిక్, పూణే మీదుగా చివరికి ఢిల్లీలోని ఎన్టీఐ ఎక్స్పర్ట్ కులకర్ణి దగ్గర ఆగింది. ఒకవేళ ఆ బ్యూటీ పార్లర్ ఓనర్ ఆ పేపర్ ను టైప్ చేసి ఉండకపోతే ఈ మెమరీ లీక్ ఎప్పటికీ బయటపడేది కాదని సిబిఐ చెబుతోంది. లక్షలకు లక్షలు పోసి పేపర్లు కొనుక్కునే వాళ్ళు డాక్టర్లు అయితే ఈ సమాజం ఏమైపోవాలి? పగలు రాత్రి కష్టపడి చదివే మధ్యతరగతి విద్యార్థుల పరిస్థితి ఏంటి? మన దేశ విద్యా వ్యవస్థలో జరుగుతున్న ఈ వ్యాపారం చూశాక మీకేమనిపించింది? ఈ లీకేజీల పాపం ఎవరిది? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియోలోని సమాచారం మీకు నచ్చితే ఈ కుట్ర అందరికీ తెలిసేలా వెంటనే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్ లో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన ఇన్వెస్టిగేటివ్ స్టోరీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై హింద్.